టిమ్ డేవిడ్. ఈ పేరు వింటే చాలు నిన్న చెన్నై బౌలర్లకు నిద్ర పట్టి ఉండదు. కేవలం 25 బంతులు, 70 పరుగులు, 8 భారీ సిక్సర్లు. ఆర్సీబీ అంటే కేవలం విరాట్ కోహ్లీ కాదు, మేమంతా ఉన్నాం అని నిరూపించిన మ్యాచ్ ఇది. 250 రన్స్ కొట్టి సిఎస్కేకి చుక్కలు చూపించిన మ్యాచ్. ఆర్సీబీ పర్ఫార్మెన్స్పై నా స్టైల్లో ఫుల్ అనాలిసిస్ మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎల్టీ క్రికెట్ తెలుగు. ముందుగా టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదిగా మొదలైంది. విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ అవ్వడం అభిమానులను నిరాశపరిచింది. ఆర్సీబీ బ్యాటింగ్ విధ్వంసం ద టర్నింగ్ పాయింట్. ఫిలిప్ సాల్ట్ 46 మరియు దేవదత్ పడికల్ 50 ఇన్నింగ్స్ను నిలబెట్టారు. అసలైన మజా చివరి ఓవర్లలో మొదలైంది. టిమ్ డేవిడ్ కేవలం 25 బంతుల్లో 70 పరుగులు, 8 సిక్సర్లు చేసి చెన్నై బౌలర్లను వణికించేశాడు. రజత్ పటిదార్ కూడా మెరుపు దాడి చేస్తూ 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి 19వ ఓవర్లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250 భారీ స్కోర్ సాధించింది. సిఎస్కే ఛేదన, వరుస వికెట్లు. 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన సిఎస్కేకి ఆరంభంలోనే షాక్ తగిలింది. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లు త్వరగా అవుట్ అయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ 50 ఆఫ్ 24 బాల్స్ ఒంటరి పోరాటం చేసినా మధ్యలో వరుసగా వికెట్లు పడడంతో చెన్నై రేసులో వెనుకబడింది. చివర్లో ప్రశాంత్ వీర్ 43, జిమ్మీ ఓవర్టన్ 37 ప్రయత్నించినప్పటికీ లక్ష్య ఛేదన చాలా దూరంలో ఉండిపోయింది. చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆల్అవుట్ అయింది. బౌలింగ్ పర్ఫార్మెన్స్. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 for 41 కీలక వికెట్లు తీసి చెన్నైని దెబ్బ కొట్టాడు. కృణాల్ పాండ్యా 2 for 36, సురేష్ శర్మ 1 for 21 పొదుపుగా బౌలింగ్ చేశారు. డెత్ ఓవర్స్ వైఫల్యం. చెన్నై బౌలర్లు చివరి 5 ఓవర్లలో భారీ పరుగులు సమర్పించుకోవడం ఓటమికి ప్రధాన కారణం. ద టిమ్ డేవిడ్ ఫ్యాక్టర్. డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ హిట్టింగ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. సిఎస్కే కష్టాలు. ఈ ఓటమితో చెన్నై వరుసగా 3వ మ్యాచ్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. మరి ఆర్సీబీ ఆడిన ఈ ఇన్నింగ్స్ పై మీరేమంటారు? ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆడిన ఆ విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ సీజన్లోనే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారా? అలాగే సిఎస్కే వరుస ఓటములకు కారణం బౌలింగ్ వైఫల్యమా లేక కెప్టెన్సీ లోపమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఆర్ఎల్టీ క్రికెట్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.